తమిళనాడు రాజకీయాలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. పరిణామాలు వేగంగా మారుకుపోతున్నాయి. సవాళ్లు ప్రతి సవాళ్లు దిష్టిబొమ్మల దహనాలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమకు 131 మంది ఎమ్మెల్యేల మద్దతుందని శశికళ వర్గం ప్రకటించగా తనదే అంతిమ విజయమవుతుందని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం శాసనసభలో బలపరీక్షకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో గవర్నర్ నిర్ణయం తమిళ రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందోనని రాజకీయ పార్టీలు, ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. రసకందాయంలో తమిళ రాజకీయం. పన్నీర్ శశికళ పోరు ముమ్మరం. పైచేయి ఎవరిదో తేలేది నేడే. నేడు గవర్నర్ రాష్ట్రానికి రాక ఊపందుకున్న క్యాంపు రాజకీయాలు. వీర విధేయుడి సింహనాదం ఒకవైపు, నోరు మెదపుని నెచ్చెలి శివతాండవం మరోవైపు. తమిళనాట రాజకీయం రసవత్తరంగా మారింది. రోజంతా ఎత్తులు పై ఎత్తులతో పైచేయి సాధించేందుకు వైరి శిబిరాలు కత్తులు నూరుతూ కనిపించాయి. రాజకీయ పరిణామాలు క్షణానికో మలుపు తిరుగుతూ ఉత్కంఠ రేకెత్తించాయి. ఎన్నడూ గట్టిగా మాట్లాడని పన్నీరు సెల్వం మీడియా సమావేశంలో హూంకరించారు. తానే సీఎంనని, అమ్మకు అనుంగు శిష్యుడిని కాబట్టి తనకే అన్ని అర్హతలు ఉన్నాయని కుండబద్దలు కొట్టారు. ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందని, సభలో బలం నిరూపించుకుంటానని ధీమా వ్యక్తం చేశారు పన్నీరు సెల్వం. మరోవైపు పోయస్ గార్డెన్ అన్నాడీఎంకే కార్యాలయం వేదికగా శశికళ, ఆమె వర్గీయులు శివాలెత్తిపోయారు. 131 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందని ప్రకటించారు. పార్టీని చీల్చడానికి పన్నీరు కుట్ర పన్నుతున్నాడని, ద్రోహులను క్షమించే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం మంగళవారం రాత్రి మెరీనా బీచ్ వద్ద ఉన్న జయలలిత సమాధి వేదికగా శశికళ మీద తిరుగుబాటు జెండా ఎగరవేయగానే శశికళ వర్గం అప్రమత్తమైంది. పన్నీరు తిరుగుబాటుతో కంగుతిన్న శశికళ మంగళవారం రాత్రి నుంచే ఎమ్మెల్యేలతో క్యాంపు రాజకీయం ప్రారంభించారు. బుధవారం ఉదయం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో శశికళ సమావేశం నిర్వహించిన తర్వాత తమకు 131 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఆమె వర్గం ప్రకటించింది. వీరిని బయటకు వదిలేస్తే పన్నీరు సెల్వం తన్నుకుపోయే ప్రమాదముందనే భయంతో పార్టీ కార్యాలయం నుంచి ప్రత్యేక బస్సుల్లో నగరంలోని 2 స్టార్ హోటళ్లకు తరలించారు. తాము ఎక్కడికి వెళ్లబోమని కొందరు ఎమ్మెల్యేలు చెప్పినా బలవంతంగా హోటల్కు తీసుకెళ్లి తమ మద్దతుదారులను కాపలాగా ఉంచారు. ఎమ్మెల్యేల మొబైల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు తంబిదురై నేతృత్వంలో అన్నాడీఎంకే ఎంపీలు ఢిల్లీకి చేరుకున్నారు. నేడు రాష్ట్రపతిని కలిసి రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను వివరించనున్నారు. బుధవారం నిర్వహించిన సమావేశానికి 131 మంది ఎమ్మెల్యేలు హాజరైనట్లు శశికళ వర్గం ప్రకటించినా ఎమ్మెల్యేలు అమ్మ ఆత్మసాక్షిగా ఓటేస్తారని పన్నీరు మరోసారి ధీమాగా చెప్పారు. అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు వారంలోపు తీర్పు చెబుతామని ప్రకటించడం, శశికళ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎన్నిక చెల్లదని ఎన్నికల సంఘం నిర్ణయానికి రావడం, జయ కుటుంబ సభ్యుల నుంచి తగినంత మద్దతు లభించడం, ప్రధాన ప్రతిపక్షం సైతం అండగా నిలవడం పన్నీరుకు కొండంత ధైర్యం ఇచ్చినట్లు కనిపించింది. అక్రమాస్తుల కేసులో శశికళ జైలుకు పోవడం తథ్యమని, ఆ తర్వాత ఎమ్మెల్యేలు అనివార్యంగా తనకే మద్దతిస్తారని పన్నీరు తన ఆంతరంగికుల వద్ద చెబుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. శశికళకు నిజంగా 131 మంది ఎమ్మెల్యేల మద్దతుంటే వారిని హోటళ్లలో ఎందుకు నిర్బంధిస్తారని పన్నీరు వర్గం అంటోంది. శశికళ నిర్బంధంలో ఉన్న ఎమ్మెల్యేలు సభకు వస్తే తనకే ఓటేస్తారని పన్నీరు సెల్వం చేసిన ప్రకటన శశికళ వర్గానికి మరింత ఆందోళన కలిగిస్తోంది.